హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మార్నింగ్ లేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని షాక్ అవుతాను. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అనేసి ఇంకా ఊజు వచ్చేసి స్మైల్ చేస్తూ ఉంటాడు. ఏంటబ్బా వీళ్ళిద్దరు అడుచుకుంటున్నారు అనేసి ఏం జరిగింటుంది, ఏమైంది అంటే ఏంటి, మనం ఓపెన్ చేసింది ఒక బాటిలే కదా, వాళ్ళు ఎందుకు ఇదంతా జరిగింది, అసలు ఏం జరిగింది అనేసి ఆలోచిస్తూ ఉంటారు. సో అక్కడ వెళ్ళి చూస్తే అక్కడంతా మెస్ అయి ఉంటుంది. ఇంకా తన పేరు టైహాన్ కదా, సో నేను ఇంకోటి కూడా దాచాను, తను ఒక మందెత్తుంది, ఇది మా సిస్టర్ కోసం అనేసి. ఆ తర్వాత ఏం జరిగిందనేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా వాళ్ళిద్దరూ అనేసి రూమ్లోకి వెళ్ళేసి ఒకరు ఎంజాయ్ చేసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇలా కాదు అలా అనేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఓహో నీకు చాలా ప్రైజ్ వచ్చాయి, చాలా ఇంప్రెసివ్, చాలా మాస్టర్ ప్రైజ్, ఏంటి నా ఫర్నిచర్ ఇలా అయింది, ఇలా ఎవరు వచ్చారు, ఎంత డ్రంక్ చేస్తే మాత్రం కంప్లీట్లీ లాస్ అవుతావా, ఇదంతా నీ వల్లే స్టార్ట్ అయ్యింది అనేసి అంటూ ఉంటే ఇంకా తిని ఏడ్చింది గుర్తు వస్తుంది. నాకు నా అక్క కావాలా, నా సిస్టర్ కావాలంటే పర్వాలేదు ఏడ్చొద్దు అనేసి అంటే దాన్ని టచ్ చేయొద్దు అని అరస్సు తన ఓదారుస్తారు. నువ్వు కూడా కిడ్డింగ్ చేసావు, ఏంటి నేను ఏడ్చానా, నేను కంఫర్ట్ చేశానా అనేసి ఒకరొకరు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా ఒకరొకరు అలా కోపంగా చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత పక్కన పనుకుంటారు. ఇంకా నాకు చాలా వేడిగా ఉందనేసి తను టీషర్ట్ తిప్పేస్తుంది, తినుకు టీషర్ట్ తిప్పేసి అలా ఒకరి పక్కన ఒకరు పనుకుంటారు. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగినారు. ఇంకా అంతా డ్రింక్ చేసి ఇంకోసారి మనం ఇలా డ్రింక్ చేయకూడదు, సరేనా, ఇది చాలా టెరబుల్గా ఉంటుంది, ఇలాంటి చీప్ పెయిన్ అంతా నువ్వు తెచ్చుకోవద్దు అనేసి ఇంకొకరు ఒకరు చెప్పుకొని తిట్టుకుంటూ ఉంటారు. నువ్వు డ్రింక్ చేసి మరీ ఇంత ఘోరంగా ఉంటావు అనేసి ఇంకొకరి మీద ఒకరు కోపంతో అలా చూసుకుంటూ ఉంటారు. ఏంటబ్బా వీళ్ళిద్దరు ఇలా చూసుకుంటున్నారు అనేసి ఇంకా మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత వరుస అవుతుందంటే ఈ రోజు నుంచి తెలిసిన ఆల్కహాల్ అంటే ఈ రోజు నుంచి మన ఇంట్లో ఆల్కహాల్ ఉండదు, ఏమీ ఉండదు. అవును, రైన్ పడినప్పుడు కూడా అంతే, ఏం హ్యాపెనింగ్ కాదు అనేసి తను కోపంగా వెళ్ళిపోతాడు. సరేలే తుడుచు ఇంకా టేబుల్ని, నేను పోతున్నాను అనేసి తన లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా రోజు వచ్చి అలా చూస్తూ ఉంటుంది. వా ఏందిరా బాబు ఇట్లుంది అనేసి ఇంకా తను వచ్చేసి క్లీన్ చేసుకునేసి వస్తాడా రాడా అని చూసి తను రాకుండా ఒకరొకరు అలా హైడ్ అండ్ సీక్ అనేది ఆడుకుంటూ ఉంటారు. ఇంక వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, రోజుకి చెప్తుంది, ఏంటి నువ్వు తనతో పనుకున్నావా అంటే నీకేమైనా పిచ్చా అంటే జస్ట్ పక్కన పనుకున్నాము డ్రింక్ చేసి, అంతేగాని అంతకు మించి మేమేం చేసుకోలేదమ్మా అనేసి అని చెప్పేసి తను వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. నథింగ్ హ్యాపెన్ అనేసి ఇంకా రోజు ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా తను వచ్చేసి తన మైండ్ సరిగ్గా పనిచేయదు, మీరిద్దరి మధ్య ఏమైనా జరుగుతుందారా అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అడిగితే మీకు అంత సీన్ లేదురా, తనకి అంత సీన్ లేదురా అంటుంటే ఇంకా ఒకరొకరు చూసుకున్నప్పుడు వెయిట్గా ఉంటుందంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిపోయినట్టు వాళ్ళు ఒకరొకరు ఫేస్ చేసుకున్నప్పుడు అలా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఏమైంది హైజన్ వాటర్, ఎందుకు నువ్వు అంతా ఫీల్ అవుతున్నావు, నీ కంట్రోల్కి రాని చాలా క్రేజీగా ఫీల్ అవుతున్నా, తన గురించి ఆలోచించొద్దు అనేసి తనకి తను చెప్తూ ఉంటే తన ఎదురు పడతాడు. ఇంకా సరే తను వెళ్ళిపోతాడు. సరే పక్కకి వెళ్ళు అనేసి ఇంకా తను వచ్చేసి తను వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది అంటే ఎందుకు ఇంతసేపు చేస్తాను అంటే నేను స్నానం చేస్తున్నాను, వస్తానంటే ఇంకా తనకు సంబంధించిన ఇన్నర్ అక్కడ లోపల ఉంటుంది, అందుకనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. సరే అనేసి ఇంకా తన డోర్ ఓపెన్ అవ్వలేదనేసి గాలికి ఓపెన్ చేసుకుంటూ ఉంటే వీళ్ళిద్దరు ఒకరు చూసుకొని ఒకరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఊజు అక్కడే ఉంటాడు. ఇంకా ఒకరి మీద ఒకరికి ఇంప్రెషన్ వస్తూ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. ఆఫీస్లో నాకు బాయ్ ఫ్రెండ్ లేదు, ఏమి లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటే సరే అనేసి తిని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తనకు సంబంధించిన ఫుడ్కి సంబంధించినంత ప్రాసెస్ చెప్తూ ఉంటే ఇంకా తిని వచ్చేసి నువ్వే కదా 2207లో ఉంది, ఏం చేస్తున్నావు, నీ వల్లే అది పోయింది, ఇప్పుడు అంతా చేసేసి ఏం తెలియనట్టు సైలెంట్గా ఉన్నావా నువ్వు అనేసి ఇంకా తను చెప్తుంటే సరేలే అది నా వల్ల అయ్యింది అనేసి తను చెప్తుంటే ఏమైంది అంటే సరేలే ఏమైంది, మీరు చాలా మంచిగా ఉన్నారు, మంచి కప్పులుగా ఉన్నారు అనేసి ఇంక వాళ్ళు చెప్తారంటే తన వల్లే కొద్దిగా ఇది అయ్యిందిలే అనేసి ఇంకా తను చెప్తే నీకు తను ఒక వర్క్ ఇస్తాడు, ఫోన్ చేస్తే ఇంకా పార్క్ కాల్ చేస్తాడు. ఏం నువ్వు బయట ఉన్నావా, సరే మళ్ళీ మాట్లాడతాము అంటే లేదు నేను ఇంట్లోనే ఉన్నాను అంటే అంత లోపల ఊరికి సైలెంట్ చేస్తూ ఉంటాడు.
ఇంకా ఎవరు లేనట్టు తను బిహేవ్ చేస్తూ ఉంటుంది. తను ఒక వర్క్ అసైన్ చేసింటాడు. ఈ టైంలో వర్క్ ఏంటి అంటే తను వర్క్ చేసారు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఊజుని చూసుకోవా, నాకు కొద్దిగా వర్క్ ఉంది, ఏమనుకోవద్దు ప్లీజ్ ప్లీజ్ అంటే, సరే సరేలే అంతగా చెప్పవల్ల నేను చూసుకుంటాను అనేసి తను చెప్పేసి ఇంకా తను ఇంకా హార్డ్ వర్కింగ్ చేస్తుంటే దీని పక్క నుండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంకి వాన పడుతూ ఉంటుంది. తనకి ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంది గుర్తొస్తూ ఉంటుంది. నేను మా అమ్మని మిస్ అయ్యాను అనేసి ఇంకా హైజాన్ చెప్తూ ఉంటుంది. అప్పుడు మా సిస్టరు నన్ను తీసుకొని వచ్చి అంతా బాగా చూసుకుంది. ఇప్పుడు నా సిస్టర్ లేదు అనేసి ఫీల్ అయిందంతా తనకు గుర్తు వచ్చి ఉంటుంది. ఇంకా తన కోసం ఇంకా ఫోన్లో అవి మాట్లాడుతూ ఉంటే ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా అనేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా తిని రాలేదు అనేసి అంటుంటే సరే అనేసి వర్షం పడుతుంది కదా రాలేదేమో అనేసి గొడుగు తీసుకొని వెళ్తాడు. అంతలోపల పార్క్తో పాటు తను వస్తుంది. ఇంకా తనకి కోపం వస్తుంది. ఇంకా తన కోసం గొడుగు తెచ్చింది చూసి వెళ్ళిపోతుంది. ఏమి అంటే ఏం లేదులే అంటే, నీకోసం డ్రైవింగ్ హోమ్ చేసి తీసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారంటే, అంటే మేనేజర్ లిఫ్ట్ ఇచ్చాడు నేనేం చేసేదంటే, అవునా తను ఎందుకు నీకు రైడ్ ఇస్తాడు, నువ్వేమన్నా అంత మంచి అమ్మాయివా లేకపోతే నీకు తనకి ఏంటి సంబంధం అంటే ఇంటి దాకా తీసుకొని రాకపోయావంటే, అలా కాదు కొంచెం సిచ్యువేషన్ కాంప్లికేటెడ్ అంటే తన కోసం మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టింటాడు. కానీ తను వచ్చేసి చూసిండదు. ఇంకా ఆమెకో దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసి ఉంటాడు కదా, సో తను అసిస్టెంట్గా రిక్రూట్ చేసుకుంటాననేసి అందరికీ అంటే ఆమెకు వచ్చేసి చెప్పింటుంది. ఇంకా తను వచ్చి నువ్వు వెళ్ళి మంచి చేయొచ్చు కదా అని అడిగితే హోయాట్ అన్నాడు. అదే హోయాజున్ వచ్చేసి అడుగుతుంది టయాన్ని. అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదంటే, ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఎవరో ఏదో చేశారని ఇది చేస్తావా, అదంతా మంచిది కాదు అనేసి అంటుంటే అందులోపల తను వచ్చేసి అమిసున్ వచ్చి కాల్ చేసింది. నేను నీ కెమెరా తీసుకొని రా, నువ్వు నా ఇంటర్వ్యూ చేస్తాను అంటే అనుకున్నా. సరే సరే అనేసి తను పంపించమంటారు. ఎందుకు చదువుకుంటాను, మంచి ఫోటోగ్రాఫర్ కదా, ఎందుకు ట్రై చేయకూడదు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తను చెప్పింది తను గుర్తు చేసుకునేసి ఎందుకు ట్రై చేయకూడదు అనేసి తను ఆలోచిస్తాడు. సరే అనేసి తను వర్క్కి వెళ్ళాలి అనుకుంటే తను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్ళి ఈరోజు వర్క్ ఎక్కువగా ఉన్నాయి నేను రాలేని చూసుకుంటావా అంటే, ఇంకా తను కూడా ఆ రోజు వెళ్ళాల్సిన పని ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటే తను తీసుకొని తను బయటికి వెళ్తాడు. ఇంకా ఆ కెమెరాలంతా తీస్తుంటే ఇంకా ఆ చిన్న కెమెరాతోనే తను ఫొటోస్ తీయమంటే బాబుని అన్నిటినీ ఫోటో తీస్తుంది. తినేట్లంటే అట్లా చిందర బందర్ చేసి తను లైట్ పైన వేసుకునేస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ బ్యాక్ లో పాస్ట్ లో కూడా ఇలా కలిసి వర్క్ చేసుకుందంతా గుర్తొస్తూ ఉంటుంది తనకి. ఇంకా తన ఫొటోస్ చూసుకుంటూ ఉంటే ఊజో వచ్చేసి తన మీద ఏదో ఒకటి వేసుకునేస్తాడు. హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఏమైంది ఏమి అంటుంటే అంతలోపల తను వచ్చేసి పార్క్ తనకి కూడా కాల్ చేస్తాడు. ఏమైంది ఊజోకి అంటే ఇలా హాస్పిటల్లో ఉన్నాడు అంటే, సరే సరే ఎక్కడ అని ఏమంటే ఏమైంది లేదు నీ ప్లేస్కి తీసుకొని వెళ్ళాను అక్కడ కొద్దిగా ప్రాబ్లం అయింది అంటే, నువ్వు వస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళావు అంటే ఇంకా తన కోపంగా ఉంటాడు. ఇంకా తనకి ఏం చేయాలో తెలియదు, అర్థం కాదు. తను ఎలా ఇంజూర్ అయింది చెప్తావా, నేను వర్క్ మీద వెళ్ళా నీకు చెప్పాను రాలేదు అంటే, సారీ నాకు వర్క్ ఎక్కువ అయ్యింది అందుకనేసి నేను రాలేకపోయానంటే, నువ్వు చైల్డిష్ లాగా బిహేవ్ చేస్తున్నావు, బాబు కన్నా నీకు అది ఇంపార్టెంటా, నువ్వు ఒక బేబీ లాగా తయారవుతున్నావు ఏంటి అంటే, నేను వర్క్ వెళ్ళాలని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు గార్డియన్గా మాత్రం చెయ్యలేవా, నువ్వు ఎందుకు పికప్ చేసుకోలేదు, నాకు కొంచెం టైం అయితే మైండ్ మిస్ అయిపోయింది, ఏం చేయాలో నాకు అర్థం కాలేదు, అలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో అంటే, సారీ అనేసి ఇంకా తను చెప్తుంటే, నువ్వు తన గార్డెన్వే కదా అంటే, సరే సరే తను చాలా డిప్రెస్కి లోన్ అయి ఉన్నాడు, తనతో కొద్దిగా టైం అనేది స్పెండ్ చేయండి, తను వాళ్ళ అమ్మ నాన్న లేదు కదా, సో కొద్దిగా తనకు ఫీవర్ వచ్చే అవకాశం ఉందనేసి ఇంటికి తీసుకుని వెళ్తారు. తనకు ఫీవర్ వస్తుంది అనేసి ఇంకా తన దగ్గరే ఉంటాడు. ఇంకా తను అనవసరంగా కోప్పడ్డాని అనేసి ఫీల్ అవుతూ ఉంటే ఇంకా తను ఏమన్నా తినడానికి తీసుకొని వెళ్దామనేసి వెళ్తాడు. ఇంకా తీసుకొని వస్తాడు. ఇంటి కోసం ఫుడ్ చేశానులే అంటుంటే అంత వాళ్ళ మేనేజర్ పార్క్ కూడా ఆ ఇంటికి వస్తాడంటే 206కి తన అపార్ట్మెంట్ని కొనుక్కుంటాడంటే హౌస్ డిపార్ట్మెంట్లో తను చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేద్దాం ఏమి అంటుంటే అందులో ఒక ఎపిసోడ్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.